వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల ప్రభుత్వ చౌక ధాన్యం డిపో డీలర్లతో తహసీల్దార్ మారుతి శనివారం సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధి విధానాల మేరకు నడుచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వ్యవహరించని డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి గ్రామంలోనూ చౌక ధాన్యం దుకాణం నిర్వాహకులపై సామాన్యులు, మధ్యతరగతి లబ్దిదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వారికి గుర్తు చేశారు. చాలా వరకు డీలర్లందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ విధి విధానాలని ఖచ్చితంగా పాటించాలని తెలియజేయడం జరిగింది. మొదటగా వారు ఖచ్చితంగా ఎఫ్ఈ షాప్ ముందర వాళ్ళు ఒక బోర్డు ఏర్పాటు చేయాల. ఈ చౌకధక దురాణం నంబర్తో సహా ఖచ్చితంగా వేసి ఉండాల. దాని తర్వాత ధరల పట్టిక కూడా పెట్టాలా. దాని తర్వాత వాళ్ళు కీ రిజిస్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. ఎవరికి మనం రైస్ ఇచ్చినాము, ఎవరికి ఇవ్వలేదనేది కీ రిజిస్టర్ వస్తుంది. ప్రతిరోజు కూడా కీ రిజిస్టర్ డౌన్లోడ్ చేసుకొని ఏర్పాటు చేసుకోవాలా. అదేవిధంగా చాలామంది అర్జీదారుల దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా సకాలంలో ఇవ్వడం లేదు, అదేవిధంగా సరైన తూకాలు ఇవ్వడం లేదు అనేది కూడా మనకు కంప్లైంట్స్ రిసీవ్ అయిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎక్కడే కానీ నాణ్యత లేకోకుండా ఇచ్చినా లేదా సరైన తూకానికి ఇవ్వకోకుండా లేదా అధిక ధరలకు విక్రయించినా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామో ఈరోజు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నో తేదీ నుంచి 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు డీలర్లు ఖచ్చితంగా కూడా ఎఫ్ఈ షాప్ దగ్గర ఉండి చాలా చోట్ల ఎండియూలు కూడా తిరగడం లేదని ఎండియూల మీద కూడా కంప్లైంట్స్ రైజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎండియూలు కూడా చెప్పినాం, వాళ్ళు ఖచ్చితంగా ఎండియూ తిప్పితేనే వాళ్ళకి శాలరీలు పెట్టాలి, లేకుంటే పెట్టకూడదని కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ప్రజలకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా లేదంటే కానీ ఎవరైనా డీలర్ సరిగా స్పందించకపోయినా లేదు అధిక ధరలకు ఏదైనా విక్రయించినా, నాణ్యత లేని సరుకులు ఇచ్చినా లేదా తక్కువ తూకాలు ఇచ్చినా కూడా మీరు దయచేసి తహసీల్దార్ కార్యాలయాన్ని లేదా మీ దగ్గరలోని విఆర్ఓని కానీ సంప్రదించి మీరు దీనికి సంబంధించి లేదా పీజీఆర్ఎస్ ద్వారా ఒక అప్లికేషన్ అయినా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు కంపల్సరీగా తెలియజేయాలని రైతులకి ప్రధానంగా లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.